నేటి నుంచి ఫిబ్రవరి 14 వరకు బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఏరో ఇండియా 15వ ఎడిషన్ జరుగుతోంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షోగా ప్రసిద్ధి చెందింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్ నిర్వహించే ఈ షో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కు కీలకంగా ఉంటుంది. ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనే థీమ్ తో జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్ ఫోర్స్ నిపుణులు, సాంకేతిక నిపుణులు, ప్రభుత్వ అధికారులు హాజరవుతారు. ఇది ఏరోస్పేస్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాల ఆవిష్కరణకు, సహకారానికి సహాయపడుతుంది. ఏరో ఇండియా 2025 ఏరోస్పేస్ టెక్నాలజీ మరియు రక్షణ సామర్థ్యాలలో కొత్త పరిజ్ఞానాలను అన్వేషించడానికి రూపొందించబడింది. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి 3 రోజులు బిజినెస్ విజిటర్స్ కి, చివరి 2 రోజులు సాధారణ ప్రజలకు ప్రవేశం ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు వైమానిక విన్యాసాలను వీక్షించడంతో పాటు వివిధ ప్రదర్శనలు కూడా చూడొచ్చు. ఏరో ఇండియా 2025లో 5 కీ ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, డిఫెన్స్ మినిస్టర్స్ కాన్క్లేవ్. ఈ సమావేశం రక్షణ వ్యూహాలలో గ్లోబల్ పార్ట్నర్షిప్స్ పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. సెకండ్ వన్, సిఇఓస్ రౌండ్ టేబుల్. ఈ సెషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏరోస్పేస్ సంస్థలు, ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్, మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగంగా భారతదేశంలో తయారీ అవకాశాలను చర్చించడానికి ఒక వేదికను అందిస్తుంది. థర్డ్ వన్, ఐడిఎక్స్ స్టార్టప్ ఈవెంట్. ఈ ఈవెంట్ లో ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాల్లో భారతీయ స్టార్టప్లు, అభివృద్ధి చెందిన అత్యాధునిక సాంకేతికతను ప్రదర్శిస్తారు. ఇక ఫోర్త్ వన్, ఇండియన్ పెవిలియన్. ఇక్కడ భారతదేశ స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. ఫిఫ్త్ వన్, ఏరోబేటిక్ డిస్ప్లేస్ అండ్ లైవ్ డెమాన్స్ట్రేషన్స్. సందర్శకులు మోడర్న్ ఏరోస్పేస్ ప్లాట్ఫామ్స్ అండ్ టెక్నాలజీస్ ని లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.